మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుగుతున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినగాక. మనం బహుగా ఫలించటం వలన ఆయన శిష్యులు అవుతారు అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు ఇక్కడ శిష్యులతోటి. ఆయన మరణానికి ముందు, శిలువ మరణానికి ముందుగా శిష్యులతో అనేక విషయాలు మాట్లాడారు. అనేక విషయాలు మాట్లాడి ఈ మాట కూడా తెలియజేస్తున్నారు. పైనుండి చూస్తే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని మొదలు పెడతారు. ద్రాక్షవల్లి దేవుడై ఉన్నప్పుడు, తీగలు మనమై ఉన్నప్పుడు ఆయన యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అని వాక్యం చెప్పిన విధముగా మన ఆవరణలో మొక్కలు పెంచుకుంటాం, తీగ మొక్కలు కూడా పెంచుకుంటాము. తీగ మొక్కలు వచ్చినప్పుడు ఆ తీగ మొక్కలు ఆ మొదటి మొక్కకి తీగలు అంటుకొని ఉన్నప్పుడు మాత్రమే ఆ మొదటి మొక్కలో సారము తీగలకు వస్తుంది. ఆ తీగలు కూడా బహుగా పుష్పిస్తాయి, ఫలిస్తాయి, ఫలాలను ఇస్తాయి. కానీ నేను వేరే జీవిస్తాను, నేను ఉండను నీతోటి అని అది దానికి అతుక్కొనకుండా ఉందనుకోండి, దానిలో నుండి సారము తీగలోకి రాదు. ఆ తీగ బహుగా ఫలించదు, పుష్పించదు, ఎండిపోతుంది. దాన్ని నరికి యజమాని పడవేస్తాడు. అలాగే యేసు ప్రభు వారు ఉపమానం చెప్తూ మీరు నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అని మాటలు తెలియజేస్తున్నారు. ఆయన యందు మనం నిలిచి ఉండాలని ముందుగా మనల్ని కోరుతూ ఉన్నారు. ఆయనను వెతుకాలి, మనం ఆయనను కనుగొనాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండకపోతే మనం ఏమి పొందుకోలేము అని వాక్యం తెలియజేస్తుంది. మనం ఈ భూమి మీద క్షేమకరంగా జీవించాలి అంటే, మనం ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలి అంటే, మనం ఈ భూమి మీద సంతోషముగా జీవించాలి అంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచిండుడి అని తెలియజేస్తున్నారు యేసు ప్రభు వారు. శిష్యులు కూడా ఆయన యందు నిలిచి ఉన్నారు కాబట్టి విస్తారమైన పరిచర్య చేశారు. విస్తారముగా దేవుని కోసం ఎంత శ్రమైనా అనుభవించారు. విస్తారమైన పరిచర్య చేసి వారు 12 సింహాసనాలను పొందుకున్నారు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట. కనుక మనము కూడా దేవుని యందు నిలిచి ఉంటే మనము కూడా బహుగా ఫలిస్తాము. బహుగా ఫలించి మనం అభివృద్ధి చెందుతాం ఈ లోకంలో. దేవుని లేని అభివృద్ధియే కాదు, దేవుని లేని ఫలము ఫలభరితమే కాదు. దేవునిలో జీవించినప్పుడు, దేవునిలో ఫలించినప్పుడు అది శాశ్వత కాలం ఉంటుంది. మన ఫలము శాశ్వత కాలం, అది ఏది కొట్టివేయబడదు, ఎవరు కొట్టివేయలేరు, తీసివేయలేరు. మనము దేవునిలో నిలిచి ఉంటే ఆ విధంగా మనం ఫలిస్తాము. కనుకనే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. మాటలు నిలిచి ఉండటం అంటే ఇది కష్టమే. మనం ఆయనలో నిలిచి ఉన్నాము అనడానికి సాదృశ్యం ఏంటంటే, ఆయన మాటలు మనలో నిలిచి ఉండినప్పుడు మనం ఫలిస్తాము. ఆయన మాటలు మనలో నిలిచి ఉండనప్పుడు మనం ఫలించలేము. ఆయన మాటలు అంటే వాక్యమే. ఆయన మాటలు, వాక్యము మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆయన మనలో నివసించినట్లే. వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తున్నారు కదా. ఆ దేవుణ్ణి మనం హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మనకెంతో సంతోషము, ఆనందము, సమాధానము, ఎంతో హాయిగా ఉంటుంది ఈ లోకంలో మన జీవితం. ఎప్పుడైనా ఏదైనా శోధన వచ్చినా కానీ అది దేవుడు తొలగిస్తాడు ఆ శోధన. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాము, ఆయన మాటలు మనలో ఉన్నాయి, ఆయన మనలో ఉన్నారు కనుక. కాబట్టి మనము ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయనలో నిరంతరము నిలిచి ఉండడానికి మన ప్రార్థనలు, యాచనలు ఉండవలసిందిగా మనకి తెలియజేయబడుతుంది. ఆయనలో మనం అంటుకట్టబడే విధముగా మనము నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి.
అది మీకు ఏది ఇష్టమో అప్పుడు అది అనుగ్రహింపబడును అని కూడా తెలియచేస్తున్నారు. ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని, ప్రభువా నువ్వు ఈ విధముగా చేస్తానన్నావు కదా నాయన, ఈ విధముగా నాకు సహాయపడతానన్నావు కదా నాయన అని ఆ మాటలను మనం మరలా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉండినప్పుడు తప్పకుండా మనకి అటువంటి వాగ్దానం చేశాడు కనుక దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము ఆయన యందు నిలిచి ఉందాము. ఆయన మీకేది ఇష్టమో అంటున్నారు, మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని కూడా తెలియజేస్తున్నారు. ఈ భూమి మీద మనం బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతారు, యేసు ప్రభు వారు మహిమపరచబడతారు, మనలో యేసు ప్రభు వారు జీవిస్తారు, యేసు ప్రభు వారి క్రియలు మనలో జరిగిస్తూ ఉంటారు. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉండగలుగుతాము. కనుక మనము తండ్రిని మహిమపరిచే విధముగా, తండ్రిని సంతోషపెట్టే విధముగా యేసు ప్రభు వారి మాటలు విందాము. తండ్రిని మహిమపరిచే విధముగా మనం క్రియలు చేద్దాము, ఆయనలో నిలిచి ఉందాము, యేసు ప్రభు వారిలో నిలిచి ఉన్నాము. అప్పుడు మనల్ని తండ్రి బహుగా ప్రేమిస్తాడు, బహుగా ఫలింపచేస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా తెలియజేస్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనము ఆయనలో నిలిచి ఉండినప్పుడు మనం ఏది అడిగినా గానీ అది ఇవ్వబడును అని వాగ్దానం చేశాడు దేవుడు, ఏది అడిగినా గాని. కనుక ఇట్టి ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రితో ఏకీభవించి జీవించినప్పుడు తండ్రి భాగమంతా కుమారుడికి వస్తుంది. ఎప్పుడైతే తండ్రిని వ్యతిరేకించి తనంతటా తను వేరైపోయాడో తండ్రిలో భాగం ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మనము కూడా అంతే, దేవునిలో మనం నిలిచి ఉండినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. ఎప్పుడైతే దేవునికి దూరముగా ఉంటామో ఆయన ఆశీర్వాదాలు కోల్పోయిన వారముగా ఉంటాం. కనుక మనము దేవునిలో నిలిచి ఉందాము, దేవుని ప్రేమిద్దాము, దేవుని చేత ప్రేమింపబడదాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా మీ మాటలను విని వారి హృదయాల్లో భద్రంప చేసుకొని ప్రభువా వారు మీ యందు నిలిచి ఉండి వారి పరిపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది నాయన పొందుకుంటూ వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చబడినట్లుగా వారు మీ యందు నిలిచి ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.